Hello everyone, I'm Dr. Pravalika, prosthodontist from Galaxy Dental Care. సో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఇంప్లాంట్స్ వర్సెస్ బ్రిడ్జెస్. సో అసలు ఇంప్లాంట్స్ బ్రిడ్జెస్ ఎలాంటి కండిషన్స్లో మనం యూజ్ చేస్తాం, ఇంప్లాంట్స్ ఎటువంటి కండిషన్స్లో, బ్రిడ్జెస్ ఎటువంటి కండిషన్స్లో, సో రెండు ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, టైం పీరియడ్ ఎలా ఉంటుంది, లాంగివిటీ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనము లేని పన్నుని రీప్లేస్ చేసుకోవాలి అంటే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఇంప్లాంట్స్ అండ్ బ్రిడ్జెస్. పర్మనెంట్ అంటే నోట్లోనే పంటికే అవి మనం ఫిక్స్ చేసేస్తాము. సో మీరు దాన్ని యథావిధిగా ఎలాగా న్యాచురల్ టీత్ మీరు ఏ విధంగా క్లీన్ చేసుకుంటూ ఉంటారో ఆ విధంగా మీరు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ మనం బ్రిడ్జెస్ చూసుకుంటే ఒక పన్ను లేకపోతే మనం ఎలా తీసుకుంటాము అంటే దాని అడ్జసెంట్ టీత్ అండ్ బ్యాక్ టీత్, ఆ పన్ను ఏదైతే లేదో ఆ అడ్జసెంట్ టీత్ని మనం సపోర్ట్ తీసుకుంటాం. సపోర్ట్ తీసుకోవడం అంటే ఆ టీత్ని మనం పర్మనెంట్గా ట్రిమ్ చేయాల్సి ఉంటుంది, అంటే షార్ట్ చేసేస్తాం. సో ఇక్కడ చూపించిన విధంగా మనము టీత్ని షార్ట్ చేసి మనము ఒక స్కాన్ అనేది చేసుకుంటాం అనమాట. స్కాన్ చేసుకున్న తర్వాత మనకి క్యాప్స్ అనేవి ఈ విధంగా మనకు వస్తాయి. సో ఈ విధంగా మనము సపోర్ట్ తీసుకున్న టీత్కి కూడా ఫుల్ కవరేజ్ క్యాప్స్, ఏ పన్ను అయితే లేదో దానికి కూడా ఫుల్ క్యాప్ అనేది వచ్చి మనము సిమెంట్ తోటి పర్మనెంట్గా వీటిని ఫిట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంప్లాంట్స్లో మనం చూసుకుంటే ఒక పన్ను లేకపోతే దాని కింద ఉన్న బోన్, దానికి పన్ను కింద ఉన్న ఎముక భాగంని అనేది మనం సపోర్ట్ తీసుకొని పర్మనెంట్గా మనము ఇంప్లాంట్ బోన్ లోపలికి ప్లేస్ చేసేస్తాం. సో తర్వాత ఆ ఇంప్లాంట్ ఏదైతే మనం ప్లేస్ చేస్తామో అది బోన్తో పాటు ఫ్యూజ్ అయిపోవాలి. ఇట్ విల్ టేక్ టైం. అది ఒక 3 to 4 months ఆర్ 6 months మనకి పట్టొచ్చు అనమాట. బట్ కానీ అది ఏంటి అంటే ఇట్ రిప్రజెంట్ అవర్ న్యాచురల్ టీత్. ఎంత అయితే స్ట్రెంగ్త్ ఉంటుందో అంత స్ట్రెంగ్త్ని అది ఒక్కటే బేర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బ్రిడ్జెస్ ఆప్షన్లో మనము అడ్జసెంట్ టీత్ని సపోర్ట్ తీసుకుంటున్నాము అండ్ పన్ను ఏదైతే లేదో అది రీప్లేస్ చేస్తున్నాం. సో ఈ సపోర్ట్ తీసుకున్న టీత్ ఫ్యూచర్లో ఏదైనా దానికి పుచ్చిపోవచ్చు, కేరీస్ లాంటివి రావచ్చు, ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు, అది ఒక ప్రాబ్లం ఉంది. అండ్ మనము ఏదైతే క్యాప్ మనం పెట్టామో పన్ను ఎక్కడైతే లేదో అక్కడ పన్ను లేకపోవడం వల్ల ఆ చుట్టూ ఉన్న బ్లడ్ సప్లై అనేది దానికి సరిగ్గా ఉండదు, న్యూట్రిషన్ సరిగ్గా ఉండదు. అప్పుడు ఏమైపోతుంది అంటే ఆ బోన్ అనేది స్ట్రింక్ అయిపోవడం జరుగుతుంది. సో ఈవెన్చువల్గా ఏమవుతుంది, ఆ బ్రిడ్జెస్ కింద స్లైట్గా గ్యాప్ రావడము, ఫుడ్ అక్కడ వెళ్ళి స్ట్రక్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంప్లాంట్స్లో చూసుకుంటే మనము ఇంప్లాంట్ బోన్లో పెట్టేస్తాం కాబట్టి, సో ఇంప్లాంట్ బోన్లో ఫ్యూజ్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్ని మనం ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. సో అలా జరగడం వల్ల ఏమవుతుందంటే న్యూ బోన్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇంప్లాంట్ మీద కొన్ని కోటింగ్స్ ఉంటాయి, బోన్ త్వరగా ఫామ్ అవ్వడానికి అవి ఎన్హాన్స్ చేస్తాయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే బోన్ మళ్ళీ కొత్తగా ఫామ్ అవ్వడానికి ఆ ఇంప్లాంట్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మీ జా బోన్ ఏదైతే ఉందో అది హెల్తీగా అండ్ స్ట్రాంగ్గా కూడా మనకి ఉంటుందన్నమాట. సో రెండు ప్రొసీజర్స్లో టైం లైన్ ఎలా ఉంటుంది, ఎంత టైం పడుతుంది అనుకుంటే, సో బ్రిడ్జెస్ అనేవి యూజువల్లీ 1 weekలో అయిపోతుంది. సో ఫస్ట్ అపాయింట్మెంట్లో ఏవైతే మనం సపోర్ట్ తీసుకున్నామో వాటిని ట్రిమ్ చేసి ఒక స్కాన్ తీసుకోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ అపాయింట్మెంట్లో ఒక 4 to 5 daysలో మనము బ్రిడ్జెస్ అనేవి ఫిక్స్ చేసేస్తాం. కానీ ఇంప్లాంట్కి వస్తే ఫస్ట్ ఇంప్లాంట్ అనేది బోన్లో మనం ప్లేస్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు వెయిట్ అట్లీస్ట్ 3 to 5 months. ఎందుకు అంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్లు ఆసియో ఇంటిగ్రేషన్ గుండా ఆ ఇంప్లాంట్ అనేది వెళ్ళాలి, అంటే బోన్ తో పాటు ఆ ఇంప్లాంట్ ఫ్యూజ్ అయిపోవాలి. అప్పుడు ఆ ఇంప్లాంట్ అనేది రెడీగా ఉంది, మనకి ఏదైనా లోడ్ బేర్ చేయడానికి కానీ అది రెడీగా ఉన్నట్టు అనమాట. సో రెండిట్లో టైం లైన్ చూసుకుంటే మనకి బ్రిడ్జెస్ అనేవి త్వరగా అయిపోతుంది. బట్ కానీ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత బ్రిడ్జెస్ కంపల్సరీగా రిప్లేస్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఒకసారి ఫుడ్ లాడ్జ్మెంట్ ప్రాబ్లం ఉంటుంది అండ్ మనకి పర్మనెంట్ డ్యామేజ్ అయిపోతుంది టూత్కి. అడ్జసెంట్ టీత్ని మనము ట్రిమ్ చేస్తాం కాబట్టి అవి మళ్ళీ నార్మల్గా అయ్యే ఛాన్స్ ఉండదు.
సో ఇంప్లాంట్కి వస్తే పక్క టీత్ని అస్సలు టచ్ చేయము. ఏదైతే టూత్ లేదో మీకు ఆ టూత్ దగ్గర మాత్రమే ఇంప్లాంట్ ప్లేస్ చేసి దాని మీద మాత్రమే క్యాప్ పెట్టడం జరుగుతుంది. పక్క టీత్ అంతా హెల్దీగా ఉంటుంది అండ్ గమ్ హెల్దీగా ఉంటుంది, బోన్ హెల్దీగా ఉంటుంది, అంత బాగుంటుంది. నెక్స్ట్ మెయింటెనెన్స్. సో రెండిట్లో మెయింటెనెన్స్కి వస్తే బ్రిడ్జెస్లో కొంచెం మనం క్లీనింగ్ అది కాంప్రమైజ్ అవ్వచ్చు. ఎందుకు అంటే సో ఎక్కడైతే మనం పన్ను లేకుండా పక్కటి సపోర్ట్ తీసుకొని బ్రిడ్జ్గా పెడతామో సో పన్ను లేని దగ్గర గమ్ తోటి ఇంటాక్ట్గా మనం పెట్టే క్యాప్ కూర్చుంటుంది. సో అప్పుడు కొంచెం ఫ్లాసింగ్ చేసుకోవడం కానీ అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు కొంచెం ఎక్స్ట్రాగా క్లీనింగ్ అది చేసుకుంటూ ఉండాలి. 6 monthsకి ఒకసారి విజిట్ అవ్వాలి కంపల్సరీగా. ఒకసారి చెకప్ లాగా, జనరల్ చెకప్ లాగా మీరు అటెండ్ అవుతూ ఉండాలి. ఇంప్లాంట్స్కి వస్తే అది ఇట్స్ రిప్రజెంట్ అ న్యాచురల్ టీత్ కాబట్టి క్లీనింగ్ అంతా మీరు నార్మల్గా న్యాచురల్ టీత్కి ఎలాగా క్లీనింగ్ చేసుకొని ఫ్లాస్ చేసుకుంటారో ఆ విధంగానే మీరు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు కాస్ట్ కంపేర్ చేసుకుంటే సో బ్రిడ్జెస్ ఆబ్వియస్గా కంపేర్ చేసుకుంటే బ్రిడ్జెస్ ఇంప్లాంట్స్తో కంపేర్ చేసుకుంటే కాస్ట్ తక్కువే ఉంటుంది. కానీ ఈ ముందు డిస్కస్ చేసినట్టు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ గ్యాప్స్ బిట్వీన్ ద బ్రిడ్జెస్ అండ్ ద గమ్ లైన్ అనమాట. అలా అన్నప్పుడు మీరు తర్వాత అది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ 5 to 10 years తర్వాత మీరు కంపల్సరీగా అది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్న జా బోన్ అనేది స్ట్రింక్ అయిపోవడం వల్ల గ్యాప్ వస్తుంది. సో క్లీనింగ్ అది కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి 5 to 10 years తర్వాత మళ్ళీ రిప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంప్లాంట్స్కి వస్తే అది లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్గా ఉండాలి. ఇంప్లాంట్ ఒక్కసారిగా ట్రీట్మెంట్ అయిపోతే తర్వాత క్యాప్స్ పెట్టేసిన తర్వాత మీరు అది న్యాచురల్ టీత్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఓన్ ఫీల్ తర్వాత మళ్ళీ మీరు క్యాప్స్ చేంజ్ చేసుకోవడం అలాంటిది ఏది ఉండదు. కానీ ఇట్ టేక్స్ పేషెన్స్ ఫర్ ద ఇంప్లాంట్. సో ఇప్పటి వరకు ఇంప్లాంట్స్, బ్రిడ్జెస్ ఎలా ఉంటుంది, వేటిలో యూజ్ చేస్తారు, రెండిటికి ఎఫెక్ట్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఫంక్షన్ ఉంటుంది అంతా తెలుసుకున్నాము. కానీ వేటిల్లో ఇంప్లాంట్స్ వెళ్ళాలి, ఎక్కడ బ్రిడ్జెస్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీ బోన్ హెల్త్ని బట్టి, మీ సిస్టమిక్ కండిషన్స్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి లేకపోతే మీకు ఏదైనా మిస్సింగ్ టూత్ ఉండి ఏది మీకు బెస్ట్ ఆప్షన్ అని మీరు ఆలోచిస్తూ ఉంటే కైండ్లీ విజిట్ గెలాక్సీ డెంటల్కి. సో ఇక్కడ ప్రాపర్గా మీకు మన దగ్గర ఇన్ హౌస్ CBCT ఉంది. సో మీరు విజిట్ అయితే ఒకసారి మనం అంతా స్కాన్ అది చేసుకొని మీకు ఏది కరెక్ట్ ట్రీట్మెంట్ ప్లాను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కైండ్లీ విజిట్ గెలాక్సీ డెంటల్.